ప్రభునందు ప్రియమైన మరి దేవుని పిల్లలుగా మరి సమయములో దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ లోకములో ఉన్నటువంటి స్థితిగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. నేటి కాలములో ఏ మనిషిని పలకరించినా, ఎవరిని మనము కదిపినా, ప్రతి మనిషిలో ప్రతి కుటుంబములో బలహీనత, రోగాలు. ధనము లేని వారైనా ఉన్నారేమో కానీ రోగం లేని వారు ఎవరు లేరు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. పూర్వకాలములో కానీ మన తాతల కాలములో కానీ ఆలోచన చేస్తే హాస్పిటల్స్ లేవు, మెడిసిన్ లేవు, అయినా వారు ఆరోగ్యంగా బ్రతికారు. ఇవాళ తినడానికి ఉంది, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఎంతో మెడిసిన్ ఉంది, అయినా సరే ఎందుకు మరి ఇన్ని రోగాలు మనుషులను వెంటాడుతూ ఉన్నవి అనే సంగతును మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా మన మంచిని, మన మేలుని కోరి చెప్పేవాడండి. అంత మంచి దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడండి. మన మంచిని కోరేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. కాబట్టి ఒకప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎన్నో రావడానికి గల కారణాన్ని మనం ఆలోచన చేస్తే ఆహారపు అలవాట్లు మారాయని కొంతమంది అంటున్నారు. నీరు మంచిగా లేదు, నీరు కలుషితమైన కొంతమంది అంటున్నారు. కాలుష్యము పెరిగిపోయిందని ఇలా రకరకాల ఎన్నో మరి సందర్భాలను చూపిస్తూ ఉన్నారు. మంచిదే. వాటికంటే ప్రాముఖ్యమైనది మనుషులలో రోగాలు పెరగటానికి రోగ నిరోధక శక్తి అంటే తెలుసు కదండి. రోగ నిరోధక శక్తి అంటే రోగాన్ని ఎదుర్కొనే బలం మనలో ఉండాలి. రోగాన్ని ఎదుర్కొనే క్రీములు ఉంటాయి మన దగ్గర అండి. అవి బయట నుంచి వచ్చేటువంటి క్రీములు ఎదుర్కొంటారన్నమాటండి. అదే రోగ నిరోధక శక్తి మరి తగ్గిపోవటానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఒకటి ఉందంటండి. ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆహారమా మరి మంచిది తింటున్నారు, చెడ తింటున్నారు. నీళ్ళ రూపాయి బాటిల్ నుంచి వేళ్ళ ఖరీదు చేసే బాటిల్ కూడా ఉన్నాయి. కాలుష్యమా, ఉన్న దేశాలు ఉన్నాయి, అరణ్యములో కాలుష్యం లేదు. ఇక్కడ కాలుష్యం ఉంది, అక్కడ కాలుష్యం లేదు, మళ్ళీ అక్కడ రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన వచ్చేయండి. ఏంటి మనం నార్మల్ నీళ్ళు తాగుతున్నాం, సినీ యాక్టర్స్, క్రికెట్ పెద్ద స్టార్స్ 1 లీటర్ బాటిల్ వేళ్ళ ఖరీదు చేసి తాగుతున్నారు, అయినా వారికి రోగాలు వస్తున్నాయి. ఏంటి మనం నార్మల్ ఫుడ్ తింటున్నాం, వాళ్ళు మంచి క్వాలిటీ మంచి ఫుడ్ తింటున్నారు, అయినా రోగాలు వస్తున్నాయి. ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక విషయాన్ని వాళ్ళు చెప్పారండి. మనిషికి ఇన్ని రోగాలు రావడానికి కారణము, మనిషికి రోగ నిరోధక శక్తి తగ్గిపోవటానికి కారణము, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనిషి ఆయుష్ కూడా తగ్గిపోతుందంటండి. ఏంటంటే అమ్మా, ఆయుష్ అంటే ఎక్కువ కాలం బ్రతకవలసిన వాడంటండి తక్కువ కాలంలో చనిపోతున్నారంట. వీటన్నిటికీ అసలు కారణం ఏంటి అని పరిశోధన చేస్తానండి. అన్నిటికీ కారణం ఒకటేనంట. ఏంటది? ఏంటంటారు? ఫోన్ అంటారా? ఫోన్ ఏం కాదండి. అన్నిటికీ కారణం ఏంటంటే మనిషికి సరైన నిద్ర లేకపోవటం అంటండి. మీకు అర్థమైందా? పూర్వకాలం ఎలా పడుకునేవారు?
సందకాడ హాయిగా పడుకునేవారు, పొద్దున్న లేచేవారు, ఒకసారిగా ఉండేవారు కదా. ఇప్పుడు మనిషికి సరైన నిద్ర ఉంది ఎవరికైనాను? 11, 12 దాకా మనం సెల్ ఫోను, టీవీలు అన్నీ చూస్తూ ఉన్నాం, పొద్దున్నే లేస్తున్నాం. ఏంటి నేను చెప్పే మాట కాదండి, శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పిన మాట ఏంటి. ఇన్ని మనం కనుక్కుంటున్నాం, ఇంకా మనుషుల్లో రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఎందుకు బలహీనత చెందుతున్నారని పరిశోధన చేస్తే తేలిన ఫలితము ఇదంటండి. ఆలోచన చేయండి. ఆదికాండములో 1వ అధ్యాయం 3వ వచనములో దేవుడు సృష్టిని చేసినప్పుడు చీకటిని పగటిని వేరు చేశాడండి. ఏం చేశాడంటమ్మా? వెలుగును చీకటిని వేరు చేశాడు. ప్రపంచములో ఈ సృష్టి మీద వెలుగు చీకటి రెండు అవసరమా? వెలుగుంటే సరిపోదా? చీకటి ఉంటే సరిపోదా? ఆయన మహాజ్ఞానండి. ఆయన జ్ఞానానికి ఎవరు మనము ఎదురు చెప్పలేమండి. ప్రారంభంలో దేవుడు పగటిని చీకటిని రెండిటిని వేరు చేశాడు అండి. రెండిటి ఎందుకు వేరు చేశాడు? అసలు వేరు చేయడానికి అసలు కారణము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పగట పూట మనం పని చేసుకోవాలి, రాత్రిపూట మనం ఏం చేయాలమ్మా? విశ్రమించాలి, రెస్ట్ తీసుకోవాలి. అది దేవుని కాన్సెప్టు, అది దేవుని సంకల్పమై ఉంది. ఆలోచన చేయండి. అందుకే మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 136వ అధ్యాయములో 8, 9 వచనాల్లో ఆయన చెబుతుంటాడు. అక్కడ కీర్తన గ్రంథము 136వ అధ్యాయము, పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును, రాత్రి ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేశాడంటండి. ఇక్కడ పగలు రాత్రి అనేవి రెండు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రారంభములో పగలిచ్చాడు, రాత్రి ఇచ్చాడు కదా. పగల వెలుగు, రాత్రి చీకటిని రెండిటి వేరు చేశాడు. ఇక్కడ పగటిని ఏలడానికేమో సూర్యుడు చేశాడంట, రాత్రిని ఏలడానికేమో చంద్రుడిని నక్షత్రాలు చేశాడు. రాత్రి కూడా సూర్యుడు వేలొచ్చు కదా ఏమ్మా? రాత్రి కూడా సూర్యుడే వేలొచ్చు కదా. ఆ రాత్రి కూడా పగలగా ఉంటుందంటారా? దేవుడు తలుసుకుంటే ఉండదండి. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగల సమర్థుడైనా. కానీ పగటి సూర్యుడిని రాత్రి చంద్రుడిని ఎందుకు చేశాడంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పగటి పూట నీకన్నీ స్పష్టంగా కనపడాలి, నువ్వు పని చేసుకోవాలి. రాత్రిపూట నువ్వేం చేయాలి? నిద్రపోవాలి. రాత్రిపూట నువ్వు నిద్రపోవాలంటే నీకేమి కావాలి? చల్లదనము కావాలి. ఆ చల్లదనం ఇవ్వటానికి దేవుడు ఏం చేయడమ్మా? చంద్రుడిని నక్షత్రాలు చేశాడు కదా. పగటి పూట సూర్యరశ్మితో వేడిగా ఉంటుంది, వేడెక్కువైపోతుంది. రాత్రి అవ్వగానే వెన్నెల ఎలాగుంటుంది? చల్లదనాన్ని ఇస్తుందండి కదా. ఆలోచన చేయండి. ఇలా రాత్రిపూట దేవుడు చంద్రుడు ఎందుకు చేశాడంటే, నీవు ఇంటిలో పడుకున్నప్పుడు, బయట పడుకున్నప్పుడు, ఎక్కడ పడుకున్నప్పుడైనా సరే ఏ విధమైన వెలుగు నిన్ను డిస్టర్బ్ చేయకూడదు కదా. మన ఇంట్లో పడుకుంటాం కదండి, పడుకున్నాడు ఏం చేస్తాం మనం? లైట్లు అన్నీ ఆపేస్తాం. ఏం చేస్తాం? చిన్న లైట్, ఏ లైట్ అమ్మా? బెడ్ లైట్, చిన్న లైట్ వేసుకుంటాం కదా. ఆ చిన్న లైట్ కూడా ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. ఆ బ్లూ కలర్లో లైట్ ఎందుకు వేసుకుంటామంటే, ఆ బ్లూ కలర్ లైట్ వేసుకున్నట్టండి మనకు ప్రశాంతినిస్తుందంట, నెమ్మదినిస్తుందంటండి. అందుకే చిన్న లైట్ వేసుకుంటాం. నిద్రలో ఉన్నాడు, పడుకున్నప్పుడు ఎవరు వచ్చి లైట్ ఏమంటా? రే లైట్ ఆపు, నిద్ర చెడిపోయింది అంటాం మనమా? అంటాం. అందుకే దేవుడు చంద్రుడిని చేశాడండి. నా బిడ్డలు రాత్రి వేళ చక్కగా పడుకోవాలి, ఏ విధమైన డిస్టర్బెన్స్ వీళ్ళకు ఉండకూడదని చంద్రుడిని నక్షత్రాలను దేవుడు చేసి రాత్రిని ఏలడానికేమో వాటినిచ్చాడు, పగటిని ఏలడానికేమో వీటినిచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు
ఒక సందర్భాన్ని మనకు చెబుతున్నాడంటే ఆ సందర్భంలో ఉన్న లోటు పాట్లను మనం ఏం చేయాలమ్మా, సరిదిద్దుకొని దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే ఈ ప్రపంచములో, ఈ లోకములో ప్రతి దాని గురించి చెప్పగలిగిన ఏకైక గ్రంథము మన దైవ గ్రంథము. ఇప్పుడు ఆలోచన చేయండి. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ రాత్రి కాలంలో చల్లదనాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేయడం, చంద్రుడిని నక్షత్రాలు చేస్తాడు. అందుకే చీకటిలో మనం ఏం చేయాలి, చీకటి పడగానే మనమేమోనమ్మా హాయిగా మనము పడుకోవాలి. అది దేవుని సంకల్పము. కానీ మనిషి ఏం చేస్తాడు, రాత్రి లేదు పగలలేదు, నిరంతరము కష్టపడుతూనే ఉన్నాడు, నిరంతరం పరిగెడుతూనే ఉన్నాడు. దేవుడిచ్చిన సమయములో ఏ సమయములో ఏది చేయాలో అని ఏ మనిషి కూడా ఆలోచన లేకుండా ఉన్నారండి. ఆలోచన చేయండి. అందుకే అదే కీర్తన గ్రంథంలో 104వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో అంట చూడండి, 104వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా, నీకు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. ఇప్పుడు చీకటి కలుగజేయగా రాత్రి అవుతుంది కదా. ఇప్పుడు రాత్రి అవుతుంది, నువ్వేం చేయాలమ్మా, మనం ఏం చేయాలి, హాయిగా రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. చీకటి కలుగజేయగా రాత్రి అయ్యిందంటే ఆ రాత్రి నువ్వేం చేయాలి, రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అది కింద అంటాడు, మనం ఎప్పుడైతే రెస్ట్లోకి వెళ్ళిపోతామో అప్పుడు ఏమొస్తాయంట, అడవి జంతువులు ఇవన్నీ కూడా రాత్రులు బయటకు వస్తాయి కదా. అప్పుడు జంతువులు అడవులలో పొలాల్లో ఉండేవి. ఇప్పుడు జంతువులు ఎక్కడ ఉంటున్నాయి, ఊరు మధ్య ఉంటున్నాయి, పాములు ఇళ్లల్లో ఉంటున్నాయి కదా. జంతువులు ఊరు, ఎందుకని అక్కడ అడవుల్లో ఎక్కడుంది, అక్కడ పొలాలు ఎలాగున్నాయి. ఇప్పుడు ఊరన్నా చీకట్టుకుంటుందేమో కానీ పొలమంతా వెలుగుమయము. ఎక్కడ నివసిస్తాయి చూస్తే డిఫరెంట్. దేవుడిచ్చిన క్రమాన్ని మనిషి తప్పించేశాడు. అందుకే ఈవేళ సింహాలు అవని, పులులు అవని, ఎలుగుబంట్లు అవని అడవుల్లో కూడా ఆక్రమించుకోవడానికి పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టి అడవులతో నరికేస్తున్నారు. అందుకే అవన్నీ ఊళ్ళ మీద పడుతున్నావండి. దేవుడు ఏమిచ్చాడమ్మా, రాత్రి ఏమన్నాడమ్మా చూడమ్మా అమ్మా, చీకటికి అప్పుడు అడవి జంతువులు ఏం చేస్తాయి, అడవి జంతువులున్నాయు తిరుగులాడుచున్నవి. అవి రాత్రి మేతమేయాలి, అవి తిరగడానికి మనిషి అవకాశం ఇవ్వటలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పగటిని పని చేసుకోవటానికి దేవుడు మనిషికి ఇచ్చాడు, రాత్రి మనిషి ఏం చేయడమ్మా, విశ్రాంతి తీసుకోవాలి, నెమ్మదిని పొందాలి. అది దేవుని ఉద్దేశము. అందుకే దెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు పౌలు గారు, ఇదిగో రాత్రి అవగానే చీకటి రాత్రి అవగానే ఉండమ్మా వారు నిద్రపోచున్నారు. చీకటి పడగానే ఏం చేస్తారండమ్మా, వారు నిద్రపోచున్నారు. చీకటి పడగానే ఏమైపోవాలి, మనము నిద్రలోకి వెళ్ళాలి. ఎందుకు మనం నిద్రలోకి వెళ్ళాలి, ఎందుకు మనం నిద్రపోవాలంటే ఉదయకాలం అంతా కూడా ఈ దేహంతో మనం ఏం చేసాము, పని చేసాము. ఉదయకాలం అంతా ఈ దేహముతో మనం పని చేసినప్పుడు ఈ దేహము అలసిపోతుంది. ఈ దేహము అలసిపోయినప్పుడు ఈ దేహములో ఎన్నో కణాలు చచ్చిపోతూ ఉంటాయండి. ఈ దేహంలో ఎన్నో కణాలు చచ్చిపోతూ ఉంటాయి ఆ శక్తి చేసినప్పుడు, ఆ బలం చేసినప్పుడు కదా. మరలా ఏం చేయాలంటే ఈ దేహాన్ని మనకి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో, ఏవాలమ్మా రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు, మన నిద్రపోయినప్పుడు అండి ఆ దేహం అంట మళ్ళీ ఏం చేసుకుంటుందమ్మా, రిపేర్ చేసుకుంటుందంట. మన శరీరం మీకు తెలుగునేస్తాడమ్మా, రిపేర్ చేస్తుందంట. మనకేం తెలుసా, మనకెందుకంటే అంటారా, నీ దేహం రిపేర్ అవుతుందంట. ఆ రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ఎంత శక్తినైతే కోల్పోయావో, మరి కణాలైతే నువ్వు కోల్పోయావో అవన్నీనంట ఈ దేహం మళ్ళీ ఏం చేస్తుందంట, వృద్ధి చేసుకొని ఈ దేహము మరింత బలపడుతుందంటండి. అందుకే చూడండి, నిద్ర లేకపోతే ముఖం ఎలా ఉంటుందమ్మా, చాలా నీరసం కనపడుతుంది. నిద్ర భారము చాలా భారము.
తెలుసండి, రోగానికంటే ఎక్కువ భారం నిద్ర భారం అండి. చూడండి, ఒక్క నైట్ నిద్ర లేకపోతే అది ఎన్ని రోజులు నడిపిస్తుంది మనల్ని? చాలా రోజులు నడిపిస్తుంది కదా. ఆ బాధ చాలా రోజులు నడిపిస్తుంది. అంటే ఆ నిద్ర అనేది దేహానికి చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు రాత్రిని మనకు ఇచ్చాడు. ఆలోచన చేయండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి వెళుతున్నాడు. ఆయన వెళుతున్నప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాడు. శిష్యులు ఏం చేశారు? వాళ్ళు నిద్రపోయారు, లెగ్గొట్టాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు మళ్ళా నిద్రపోయారు కదా. ఆయన మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడమ్మా? మీరు అలసిపోయారు. మీరేమయ్యారండమ్మా? మీరు అలసిపోయారు. కాబట్టి మీ కన్నులే చెబుతున్నవి మీకు అలసట వచ్చిందని. కాబట్టి ఈ అలసట సమయములో మీకు కావలసిందేంటి? నిద్ర. అందుకే మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పాడండి కదా. అలసట సమయంలో నిద్ర కావాలి. ఆ నిద్రలో ఇంకా వీళ్ళని తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే చేయగలరా? పని చేస్తే చేయగలరా? చేయలేరు. మీకు తెలుసు కదా, పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు చేశాడైనా? చాలా రాత్రి అయిపోయిందంటండి. చాలా రాత్రి అయిపోయినాడికి ప్రసంగం చేస్తుంటే ఒక యవనస్తుడు ఏం చేశాడు? అపొస్తలుల కార్యాలను ఏం చేశాడమ్మా? కిటికీ గోడ తెలుసు కదా, ఆ కిటికీ గోడ ఉంది. ఆ గోడ మీదకి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటుములో ఆయన దేహం ఏమైపోయింది? అలసిపోయింది. తెలియకుండా ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్ర భారంలో ఏం చేశాడంటే ఆ పైనుంచి కిందకైనా పడిపోయాడు. మనకి తెలియకుండానే నిద్ర అనేది మత్తులోకి తీసుకుపోతుంది. చాలా ప్రమాదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. మొన్న ఒక లారీ డ్రైవరు పెద్ద లోడుతో వెళ్తున్న లారీ, అమ్మా పిల్ల మాట్లాడకుండా, పెద్ద లోడుతో లారీ వెళ్తుందండి. లారీ వెళ్ళిపోతుంది, డ్రైవర్ అలాగే నిద్రపోయాడండి. హైవే మీద ఎలకాల నుంచి కొడుతున్నారు, ఎలకాల నుంచి కేకేస్తున్నారు. ఎదర ట్యాంకర్లు వెళ్తున్నాయి, ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఓ భయమని ఇలాగ ఎంతమంది కేకేస్తున్నా నిద్రలోకి వెళ్ళిపోయి ఏం తెలుస్తుంది? తెలియలేదు. ఏదేమైనా ఆ లారీ ఒకటే తిరగబడిపోయింది, దేన్ని గుర్తలేదండి. అని నిద్రలో తెలియదు, మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు. అందుకే దేహానికి అలసట వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము అలసటను తీర్చాలి. అలసట తీర్చడానికి దేవుడు నిద్ర అనేది పెట్టాడు, రెస్ట్ అనేది పెట్టాడండి. మనిషి ఈ రెస్ట్ను ఇవ్వకుండా నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. ఆ కష్టం పక్కకి పెడితే కొంతమంది అయితే ఏ కష్టము లేకపోయినా సరే పెందలాడ పడుకుంటారా? పెందలాడ పడుకోరు కదా కదా. మన గ్రామంలో పెందలాడి పడుకునే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు తెలుసండి? చిట్టి. చక్కగా 7 గంటలకు ఎక్కేది మంచం. 7ంటికి 6:30 7 ఎక్కేద్ది. తెలుసండి? పెందలాడే పడుకోరు. ఈ సెల్ ఫోన్ వచ్చాక చూడటమే. కానీ దీని వెనుక నీకు తెలియని రహస్యం ఏంటంటే నీ ఆయుష్ తగ్గిపోతుందంటండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకవలసిన మనిషి అంటండి అతి తక్కువ సంవత్సరాల్లోనే చచ్చిపోతున్నారంట. అందుకే శాస్త్రవేత్తలు మీరు రాత్రి కాలములో నిద్రపోవాలంటున్నారండి. ఇప్పుడు చట్టాలు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రాత్రిలో డ్యూటీలు లేకుండా చెయ్యాలని కూడా ఆలోచన చేస్తున్నారంటండి. ఎందుకంటే ఆలోచన చేయండి. ఎందుకంటే నిద్ర వల్ల చాలా లాభం ఉంది. అందుకే దేవుడు రాత్రిని మనకి ఇచ్చాడండి. లాభం లేకపోతే ఆయన ఇవ్వడండి. ఈ నిద్రపోయినప్పుడు ఈ దేహం అంతా కూడా రిపేర్ చేయబడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించి మెదడులో కణాలు చచ్చిపోతాయి.
ఏంటి ఎక్కువగా లేదా అలా ఇలా తిరిగి ఈ శరీరము రక్తములో ఇలా ప్రతి అవయవంలో ఎన్నో కణాలు మనకు చచ్చిపోతూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే దానికి రెస్ట్ కావాలి. ఆలోచన చేయండి అమ్మా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కదా కదా ఇప్పుడు తిరిగే ఫ్యాన్ రిపేర్ చేయాలంటే ఏం చేయాలి? తిరుగుతున్న ఫ్యాన్ రిపేర్ అవ్వడం చేయగలరా? అది ఆపాలి. ఒక యంత్రమైనా, ఒక మోటార్ సైకిల్ అయినా, ఒక కారు ఏదైనా సరే అది చిన్న ఫాల్టే కదా, రన్నింగ్లో రిపేర్ చేయడం కుదరదు. ఏం చేయలేదని ఆపి రిపేర్ చేయాలి. అలాగే మన దేహాన్ని కూడా రెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమని మరి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలే కదండి, అసలు రెస్ట్ కావాలనే మన దేవుడు రాత్రినిచ్చాడు, మనిషి దీనిని అతిక్రమించాడు. అందుకని పౌలు గారు దశలో రాసిన ఎంత మొదటి పత్రిక 5 అంటాడండి, రాత్రి కాగానే వాళ్ళు ఏం చేస్తారంట? నిద్రపోవచ్చున్నారు. రాత్రి కాగానే నిద్రపోవాలి. రాత్రి అయితే నువ్వు నిద్రపోవాలి. ఆ నిద్ర అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది అని వాక్యము చెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ నిద్ర అనేది తగినంత లేకపోవటం వల్లంటండి ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయంటండి. ఎన్నో రోగాలు, ఒకటి కాదు, 2 కాదండి. వాళ్ళ పరిశోధనలో మనం చూస్తానండి, 1 ఏకాగ్రతను కోల్పోతున్నామంట. అవును, ఎంత ఏకాగ్రతను కోల్పోయింది తెలుసండి ఏండి? చిన్నప్పుడు ఏండి కుట్టిగాడికి వెళ్ళమని తల్లిదండ్రులు టకటకా చెప్పేసేవారు, వెళ్ళిపోతే తెచ్చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లంగాకే చెప్పండి, ఒకటి చెప్పు రెండోది నాకు గ్యాప్ ఉండదు అంటారంటరా. వాడు చెప్పు రెండోది నాకు గ్యాప్ ఉండదు, లేదా రాసిచ్చేయి. ఏమైపోయింది చూసారా? అలా ఏమైపోతుంది సమాజం, ఎటు వెళ్ళిపోతుంది. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా. అలాగే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుందంట. మానసిక ఒత్తిడులకు లోనైపోతుంది. చిరాకు, కోపము, ఆవేశాలు, ఇవి చిన్న చిన్నవి మనుషుల్లో ఉద్భవిస్తూ ఉన్నాయంటండి. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే షుగర్ అనేది, రక్తపోటు అనేది, ఏంటి హార్ట్ అటాక్ అనేది, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది, ఇలా చాలా రకాల రోగాలు రావడానికి ప్రధాన కారణము మనిషి దేవుడిచ్చిన దేహాన్ని రెస్ట్ ఇవ్వకపోవటమే కదా. పోనీ రెస్ట్ ఇవ్వకపోయి ఈ దేహాన్ని ఏమైనా దేవుని పనులు అరకొడతారా? అలాగైతే పర్లేదు. రెస్ట్ ఇవ్వకపోయినా దేవుని పనులు ఇష్టం వచ్చి దీన్ని వాడేసామనుకో పర్లకు వెళ్ళిపోతాం. ఏముంది, అలాగే చేయము, ఇలాగే చేయము. ఆలోచన చేయండి. ఎందుకంటే ఎన్నో రోగాలకి ముఖ్య కారణం అంట ఈ నిద్ర అనేది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు ఉదయకాలమే లేచి మనం బైబిల్ చదివినా లేదా పుస్తకం చదివినా మనసు ఎలాగుంటుంది? చాలా ప్రశాంతంగా ఎక్కుతుంది కదా. అలాగే రాత్రికాలం చూడండి, కాలేజీకి వెళ్ళి వచ్చేసాక, స్నానం చేశాక, మన పుస్తకం తీసినా లేదా పనికి వెళ్ళి వచ్చాక బైబిల్ తీసి ఎలాగుంటుంది మనసు? ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది. అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవన్నీ మన జ్ఞాపకం వచ్చేసి మనం ఏం చేయం? చదవలేం. అందుకే అప్పుడు ఇప్పుడేం లేదు కానండి, మేము చదువుకున్నప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు చదివించేవారు. ఇప్పుడు 4 గంటలకు కూడా పిల్లలు ఎగుతారా? రాత్రి చదివేళ్ళే అంటారు, అంతే, అయిపోయింది కదా. అంటే ఉదయము, అంటే రాత్రి రెస్ట్ తీసుకోవటం వల్ల ఉదయము మన ఈ బ్రెయిన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. బాగుంది. అయితే ఈ నిద్ర అనేది చాలా ప్రాముఖ్యము. అలాగని పొద్దున్నుంచి ఏమ్మా మళ్ళీ సాయంకాలం 24 గంటలు నిద్రపోవచ్చు అనుకున్నారా? అది ప్రమాదమే. నిద్ర ఎక్కువైన ప్రమాదమే, నిద్ర తక్కువైన ప్రమాదమే. నిద్ర ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని సరి సమానంగా మనం ఉపయోగించుకోవాలి. ఎక్కువైన నిద్ర చాలా ప్రమాదము. అందుకే మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు ఎంత నిద్రపోవాలి, ఎవరు ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి అని ఒక
మరి క్యాట్లాగ్ను వాళ్ళు శాస్త్రవేత్తలు తయారు చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు ఒక పుట్టినరోజు నుంచి 3 నెలల్లో పిల్లలు అంటండి ఏండి 14 నుంచి 17 గంటలు పడుకోవాలంట. ఎన్ని గంటలమ్మా? 14 నుంచి 12 గంటలు పిల్లలు పడుకోవాలంట. కానీ మనం ఏం చేస్తాం? ఆడుకుంటాక వాళ్ళతో పాటు లేపేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే వాళ్ళ ఆయుష్ని మనము తగ్గించేస్తూ ఉన్నాము. చూసారా ఏంటి? 3 నెలల్లో పిల్లలు అంటండి 14 నుంచి 17 గంటలు పడుకోవాలంట. అలాగే మరి 4 నెలల నుంచి 11 నెలల్లో పిల్లలు అంటండి 12 నుంచి 16 గంటలు పడుకోవాలంట. ఎన్నమ్మా? 4 నెలల నుంచి 11 గంటలు, 11 నెలల పిల్లలు. అలాగే 1 సంవత్సరము 2 సంవత్సరంలో పిల్లలు అంటండి 11 నుంచి 14 గంటలు పడుకోవాలంటండి. వాళ్ళు పడుకుంటారండి పిల్లలు, మనకంటే వాళ్ళు ఎక్కువ మెలుగున్నారు. ఏంటి సంవత్సరం పిల్లలకు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫోను. ఈ ఫోన్ వచ్చి ఎన్ని కొంపలు ముంచిందో, ఈ ఫోన్ వచ్చి ఎంతమందిని చంపేస్తుందో, ఈ ఫోన్ వచ్చి ఎన్ని రోగాలు తెచ్చిపెడుతుందో, ఈ ఫోన్ వచ్చి కుటుంబాల్లో ఎన్ని తిప్పలు పెట్టిందో ఎవరికి తెలియట్లేదండి. ఆలోచన చేయండి, దేవుని బిడ్డలకు ఆలోచన చేయండి. ఎందుకంటే దారంతా వెళ్తాం ఏండి, పిల్లల్ని భార్యనైనా భర్తని మర్చిపోతున్నారు కానీ ఫోన్ మాత్రము అస్సలు మర్చిపోవట్లేదండి. శరీరములో ఒక భాగం అయిపోయింది ఇదండి. ఇదేనంటాను ఏంటి? హార్ట్ అంట. ఇది హార్ట్. ఫోన్ అంటండి గుండెకాయ అయిపోయిందంటండి. ఆ గుండెకాయనే పని చేయకుండా చేస్తుందండి. చాలా ప్రమాదం. ఎందుకంటే పిల్లలుగా ప్రతి ఒక్కరికి నేర్పిన పాఠము దేవుడు తెలుసండి. ఏది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే మనం వాడాలి. ఏది ఎక్కువ వాడినా మనకు ప్రమాదము. చూడండి, రాత్రులు నిద్రపోకుండా మనం ఫోన్లు చూసి టీవీలు చూసి సమయాన్ని వృధా చేసుకుంటే అది నీకు తెలియదు. నీకు తెలియకుండా నీ ఆయుష్ ఏమైపోతుందంట? తగ్గిపోతుంది అని చెబుతూ ఉన్నాడండి. కాబట్టి ఇంకా చూస్తే మరి 3 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలు అంటండి 10 నుంచి 13 గంటలు పడుకోవాలంట. అలాగే మనం ఆలోచిస్తే 6 నుంచి 13 సంవత్సరాల పిల్లలు అంటండి వాళ్ళు ఏం చేయాలంట? 9 నుంచి 11 గంటలు పడుకోవాలంట. అలాగే 14 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో 8 నుంచి 10 గంటలు పడుకోవాలంట. అలాగే 18 నుంచి 25 సంవత్సరాల పిల్లలు అంటండి 7 నుంచి 9 గంటలు పడుకోవాలంట. అలాగే 65 సంవత్సరాలు 25 నుంచి 60 సంవత్సరాల పిల్లలు అయితే 7 నుంచి 9, 65 సంవత్సరాల పైబడిన వారు 7 నుంచి 8 గంటలు పడుకోవాలంటండి. ఎప్పుడు పడుకోవాలి అమ్మ? ఎప్పుడు పడుకోవాలి? పగలత్మాల పొడికి రాత్రి ఆత్మ టీవీ చూస్తాం అనుకుంటున్నారా? ఈ నిద్ర రాత్రి పడుకోవాలి. మళ్ళా నిద్రే కదని ఎప్పుడు పడితే పడుకుంటే కుదరదు, పగల పడుకుంటే కుదరదు. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు అంటండి ఈ నిజంగా ఆర్టికల్ చేత నాకు చాలా ఆలోచన వచ్చింది, చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ నిద్రలోకి వెళ్ళినప్పుడు అంటండి ఎటువంటి నిద్ర మనసు పోవాలి తెలుసు అంటండి. ఈ నిద్రలోకి వెళ్ళినప్పుడు అంటండి అసలు కాళ్ళు కానీ చేతులు కానీ ఏవి పని చేయమంటండి, ఏమి పని చేయవు. అందుకే పెద్దలు అంటారు చచ్చినోడును నిద్రలోడు సమానం అంటే నిజమే. ఎందుకంటే అది చదివి నాకు అర్థమైంది. నిద్రపోనుడు చచ్చినోడు సమానం అనేవారు కదా, చదివి నాకు అర్థమైంది. ఈ అవయవాలన్నీ కూడా పని చేయకూడదంట. ఇవన్నీ ఎందుకు పని చేయవంటే ఇవన్నీ రిపేర్ అవుతాయంటండి. మరి పగల నిద్ర ఎలా ఉంటుంది మనకి? ఆలోచించి రాత్రే నిద్రపోవాలి. పగలు ఎక్కువ నిద్రపోయామనుకో ఏమవుతుంది? అది మనకు జబ్బు అంటండి వంటికి. పగటి నిద్ర మంచిది కాదు, రాత్రి నిద్ర ఈ దేహానికి చాలా మంచిదండి. అందుకే దేవుడు రాత్రిని మనకి ఇచ్చాడండి. రాత్రి ఎందుకు ఇచ్చాడు? నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఉదయమంతా పని చేసుకో, దేవుని కొరకు తిరుగు, దేవుని ఆలోచన తిరుగు. లేదా నీ కుటుంబం కొరకు పని చేసుకుంటున్నావు, లేదా ఉద్యోగాలు వ్యాపారాలు ఎన్ని చేస్తున్నా రాత్రి అయ్యేటప్పటికీ నువ్వేం చేయాలి?
రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఆ రెస్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు నీ దేహము ఎలా ఉంటుంది? ఆరోగ్యకరముగా ఉంటుందంట. నిజమే. ఎందుకంటే ఇప్పుడు మన తాతల కాలములో చక్కగా నిద్రపోయేవారు. ఏ రోగం ఉందండి వాళ్ళకి? ఏ రోగం ఉందా? అసలు ఏ రోగము లేదండి. నిజంగా వాళ్ళు అంచెం నిద్రే. సాయంకాలం 6 పడుకుని పొద్దుటే తెల్లవారుజాము లెగిశారు. ఇప్పుడు ఎన్నింటికి లేస్తాం మనమండి? ఎన్నింటికి లేస్తామండి? పిల్లల స్కూల్ ఉంది కాబట్టి పొద్దున్న లేస్తున్నాం. లేకపోతే అసలు 10 దాడితే ఎవరో లేగరండి కదా. మళ్ళీ లేపునాడు కూడా అంటండి తెల్లవారుజామున లేగాలంటండి. నిజంగా చాలా సిస్టమేటిక్గా ఉంది. ఏయో మనము ఎక్సర్సైజులు అంటున్నాము, లేదో మందులు అంటాం, ఇవన్నీ కాదండి. అసలు దేవుడు పెట్టిన ప్రణాళికను పాటిస్తే మనిషికి ఏ రోగం ఉండదు. దేవుడిచ్చిన నిబంధన పాటిస్తే మనిషికి ఏ రోగం ఉండదు. ఆయన చెప్పినట్టు నిద్రపోయి, ఆయన చెప్పినట్టు లేచి, ఆయన చెప్పినట్టు మనము కష్టము కలిగి, ఆయన చెప్పినట్టు శ్రమిస్తేనండి అసలు మనిషికి ఏ రోగం ఉండదు. మనిషి తమ ఇష్టానుసారం బతుకుతూ దేవుడిచ్చేటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నాడండి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తానండి. ఇంకా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథములో 5వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట చెప్పొచ్చు. ఒకసారి యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి 11వ వచనం చూస్తున్నామ్మా. మధ్య త్రాగుతూ వేకుడు లేచి ద్రాక్షరసమును పట్టించుతూ చదువు అమ్మకనం చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. చూడండి, ఇక్కడ ద్రాక్షరసం తాగుతూ మద్యము తాగుతూ ఎప్పటి వరకు అంటండి? చాలా రాత్రి వరకు అంటండి. చాలా రాత్రి అండి. ఎప్పుడు? అర్ధరాత్రి. కొంతమంది చూస్తూ ఉంటానండి రోడ్డు మీద. అసలు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేచి వస్తారో తెలియదండి. మేము మాపులు తిరిగినా అక్కడే ఉంటారు, పొద్దున్న లేసినా అక్కడే ఉంటారు చాలా రాత్రి వరకు. అది వయసులో ఇప్పుడు నీకు తెలియదు. ఈ దేహానికి సరైన రెస్ట్ని ఇవ్వకపోతే ఇప్పుడు తెలియదు. అది వయసు పైబడినప్పటికంటండి ఈ అవయవాలు ఏవి కూడా పని చేయవంటండి. ఆలోచన చేయండి. పూర్వీకులు అంత బలవంతులుగా, అంత ఆరోగ్యవంతులుగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు చక్కగా క్రమాన్ని పాటించేవారండి. ఇవాళ జీవంలో క్రమము లేదు, జీవితంలో క్రమము లేదు, దేవుళ్ళలో క్రమము లేదు. ఎందులోను మనిషికి ఒక క్రమం అనేది లేదండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోకం బతుకుచున్నారు. చూడండి, చాలా రాత్రి వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ. నువ్వు రాత్రి అత్మాల మరి నిద్రపోకుండా ఉండకూడదంటండి. దేవుడు చెలవిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈ దేహము మనది కాదు. ఇది నువ్వు అనుకోవచ్చు, ఏంటి నా దేహము నా ఇష్టం అనుకున్నావా? ఈ దేహం ఎవరిది? దేవునిది. ఈ దేహముతో ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. ఆయన పని మనం చెయ్యాలంటే ఈ దేహాన్ని భద్రముగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అంతే తప్ప నా ఇష్టం అండి అంటే కుదరదు. దేవుడు రేపు లెక్క అడుగుతాడండి. ఆయన ఏది విడిచిపెట్టడు. నువ్వు మర్చిపోవచ్చు కదా, మనం అప్పిచ్చి మర్చిపోవచ్చు, లేదా అది చేసి ఇది చేసి మర్చిపోవచ్చు. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? అన్నీ రాసేస్తున్నాడంట. పాఠంలో చెప్తారు కదండి, దేవుని సముఖమందు 2 గ్రంథాలు ఉన్నాయి. అది ఏం రాస్తున్నాడు? ఓ దాంట్లో మంచివి రాసేస్తున్నాడు, ఓ దాంట్లో చేస్తావు రాసేస్తున్నాడు. ఎప్పుడు? నీ హృదయంలోకి వచ్చిన వెంటనే రాసేస్తున్నాడు. నీ పెదవులు దాటిన వెంటనే అక్కడ లిఖించబడిపోతున్నవి. మరి వీటినే రాసే దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టకుండా రాత్రులు ఇష్టం వచ్చినట్టు తిరిగి ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. మనకు మాట బైబిల్లో, దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని, అంటే ఆలయం అనుకుంటే ఏమన్నా గుడి అనుకుంటున్నారా? ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని మీరు పాడు చేస్తున్నారు. మద్యముతో, మత్తులతో, వ్యసనాలతో, ఎన్నో భయంకరమైనటువంటి అలవాట్లతో మీరు పాడు చేస్తున్నారు. దేవుడు ఊరుకోడు.
పాడు చేస్తాడు అంటే ఈ రోగాలు వచ్చేస్తాయి, మరలు వచ్చేస్తాను కదండి, నరకములు నిన్ను పడవేస్తాడు. దేవుడు ఈ దేహం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ దేహముతో మనం ఆయనను మహిమపరచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే ఈ దేహముతో దేవుని మహిమపరచాలంటే ముఖ్యముగా ఈ దేహాన్ని కూడా మనం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. అంతే కదండి. అండ్ ఫోన్ బాగుంటేనే మనం ఏం చేయగలను? ఫోన్ చేస్తాం. పాడైపోతే ఫోన్ చేస్తామా? ఫోన్ చేయలేము. శరీరము అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటే దేవుని పనిలో మనము పరిగెత్తగలము, ప్రార్థన చేయగలము, పాటలు పాడగలము, వాక్యము చదవగలము, పరిచయం చేయగలము, ఏదైనా సరే చేయగలమండి. కొంతమంది చూడండి, చాలామంది మరి అంటూ ఉంటారు, అయ్యా నేను పని చేయలేను, నేను వెళ్ళలేను, నేను రాలేను. ఎందుకని? దేహము సహకరించలేదు కాబట్టి. ఆ దేహాన్ని సహకరించడానికి దేవుడు నీకు ఇచ్చాడు. పగటిని రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పగలత్మాలను నువ్వు పని చేసుకో, దేవుని కోసం ప్రయాసపడు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పోషించుకో, సంరక్షించుకో. రాత్రి వేళ నువ్వేం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఉదయం ఈ దేహం పనిచేయాలంటే రాత్రి రెస్ట్ అవసరము. ఆలోచన చేయండి. ఎంతెందుకు మీరు బాగా వాడతారు కదా ఫోన్ అండి, ఆపకుండా ఒక 2-3 గంటలు ఈ ఫోన్ వాడితే ఏమవుతుంది? ఏమా హీట్ ఎక్కిపోద్ది కదా. ఇంకా వాడితే ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ పోద్ది అంటారా? మళ్ళీ ఎన్న స్విచ్ ఆఫ్ చేసి ఇంకా వాడితే ఏమవుతుంది? చేతిలోనే పగిలిపోద్ది. అండ్ ఆఫ్టర్ ఆల్ మనం చేసుకున్న ఫోన్కి రెస్ట్ లేకపోతేనే పగిలిపోతుంది కదా. మరి దేవుడిచ్చిన దేహానికి రెస్ట్ వద్దా? అన్ని మీకోసం కదా రెస్ట్ నేను చెప్పేదండి. ఆయన పని చేయడానికి రెస్ట్. మా మాస్టర్ గారు చంద్రగా పడుకోమారు కదా, నాగి పడుకోకండి. ఆయన పని కోసం, ఆయన సేవ కోసం ఈ దేహాన్ని ఉపయోగించాలంటే ఈ దేహాన్ని మనం భద్రం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది మేము బలహీనం అయిపోయామండి, లేదా వాక్యం చదవలేకపోతున్నాం, లేదా ప్రార్థన చేయలేకపోతున్నాం, అది ఇది అని చాలా సాకులు చెబుతున్నారు. అవన్నీ చెప్పకుండాలంటే నీ దేహాన్ని దేవునికి ఉపయోగించిన ముందు నీ దేహం బలముగా ఉండాలి. అంతే కదా. కళ్ళు బాగుంటేనే చదవగలవు, కాళ్ళు బాగుంటే నడవగలవు, నోరు బాగుంటే మాట్లాడగలవు. మనకు తెలియకుండానే దీన్ని మనం ఏం చేస్తామండి? సిస్టమును పాడు చేసేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే చాలా రాత్రి అయిన తర్వాత అన్నాడండి, చాలా రాత్రి వరకు ఉంటే వారికి శ్రమ శ్రమ శ్రమ. ఆలోచన చేయండి. నిజంగా అసలే మనుష్యులు ఎంత జ్ఞాపక శక్తి పోయింది తెలుసండి ఇవ్వాలండి. ఎవరైనా ఫోన్ నెంబర్ అడిగితేనండి టకటకటక చెప్పేసేవాళ్ళం. ఇవాళ ఫోన్ నెంబర్ అడిగితే ఏం చూడాలి? ఫోన్ చూడాలి. మీలో ఎవరైనా సరే ఏండి చూడకుండా ఎవరి నెంబర్ అక్కర్లేదండి, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పగలరా? అమ్మా మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పగలరా? చెప్పలేం. ఎందుకనమ్మా? దేవుడు మనకి జ్ఞాపక శక్తి తెలివిస్తే మనం దీన్ని పట్టుకెళ్ళి దీనికి తాకటెట్టేసాం. దీనికి ఏం చేసామమ్మా? తాకటెట్టేసాం. పాపముతో అపవాదికి అమ్మేసుకున్నట్టు మన తెలివంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ ఫోన్లో ఉంది. ఏది అడిగినా ఫోనే, ఊరు వెళ్ళాలన్న ఫోనే, ఎక్కడికి వెళ్ళాలన్న ఫోనే కదా. అన్ని ఫోన్ల రికార్డు, అన్ని ఫోన్ల రికార్డు. మనిషి ఏమైపోతుంది? బ్రెయిన్ లేదండి. చాలామంది ఎందుకు అనుకున్నారు? వాక్యం ఎంత చెప్పినా జ్ఞాపకం ఉండదు. ఎందుకు జ్ఞాపకం ఉండదు? ఎందుకు జ్ఞాపకం ఉండదమ్మా? అసలు దీనికి పదును లేదు. ఇప్పుడు కత్తికి పదును పెడితేనే తెగుతుంది. పదును పెట్టకుండా అది మరోయి తుప్పట్టేసి ఎంత నరిగి ఉపకారమే ఉంది. ఈ బ్రెయిన్కి సాన పెడితేనే దేవుని వాక్యము దీనిలో మెదులుతుందండి. దీన్ని సాన పెట్టకుండా ఎన్ని ప్రసంగాలు ఇంటి ఉపయోగం ఏముంది? ప్రతిరోజు గుడికి వచ్చేస్తావు, వాక్యం నేస్తావు, వెళ్ళిపోతావు. కానీ వాక్యం నీలో లేనప్పుడు ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే విన్నావంటే ఆ వాక్యము నీలో ఫలించాలి. అంతే కదా. విత్తనం వేస్తామంటే మొక్క రావాలి, ఆ మొక్క ఎదగాలి, ఎదిరి మొక్క ఫలం ఇవ్వాలి, ఆ ఫలము నువ్వు తినాలి, అప్పుడు సంతోషిస్తావు. అలాగే దేవుడు కూడా విత్తిన వాక్యము నీలో ఫలించకపోతే, ఆ వాక్యముతో నువ్వు అభివృద్ధి చెందకపోతే, ఆ వాక్యముతో దేవుని కొరకు బ్రతకపోతే
ఫలించిన చెట్టుని నీవు ఎలాగైతే నరికి పెరట్లో పడేస్తున్నావో, దేవుడు కూడా నిన్ను నన్ను మనందరిని నరికి అగ్నిలో పడవేస్తాడు. చాలా జాగ్రత్త. రాకడకు చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఏదో ఆయుష్ ఉందనుకుంటున్నారా? ఏమ్మా, ఆయుష్ ఏమీ లేదండి. చాలా భయంకరమైన రోజుల్లో. నేను చూసారా, ఈస్ట్ గోదావరిలో పాప చక్కగా మాస్టర్ పాఠాలు చెబుతున్నాడండి. మాస్టర్ పాట వయసులో చిన్న పాప అండి, 10th క్లాస్ చదువుతున్నట్టుంది పాప. చక్కగా బెంచ్లోకి వచ్చింది, పాఠాలు చెప్తున్నా, రాస్తూ ఉంది. రాస్తూ పడిపోయింది. ఏంటంటే హార్ట్ ఆగిపోయింది, చనిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయిందండి పాప అన్నారండి. మన పక్కన తూర్పుగోదావరి జిల్లాలో రాజుల దగ్గర అండి. చూడండి, యాక్టివ్గా ఉన్న పిల్ల వయసులో చక్కగా ఉంది. ఆ పాప ముఖం చూస్తే చాలా యాక్టివ్గా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది, ఆరోగ్యవంతమైంది. చావుకి ఆరోగ్యాలతో సమానం లేదండి. ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ రాత్రి అనేది మనం ఉపయోగించుకోకపోతే, ఇది మనను తెలియకుండానే మన గుండెలు అవయవాలు, మెదడు అవయవాలను ప్రతి దానిని తినేస్తుందంటండి. అందుకే హార్ట్ అటాకులు, అందుకే బ్రెయిన్ స్ట్రోకులు చూస్తారు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయమ్మా. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? పక్షవాతాలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? ఆలోచించేయటం, మనిషికి నిద్ర లేకపోవటం, టెన్షన్ పడిపోవటము, వీటి వల్ల పక్షవాతాలు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయంటండి. కానీ దేవుడు ఈ భూమి మీద చక్కగా ప్రతీదీ క్రమంగా పెట్టాడండి. ఆయన తప్పేమీ లేదు. మనము తప్పు చేసి మళ్ళీ అంటాము, ఆ దేవుడు నాకు అన్యాయం చేసాడు అంటావు. దేవుడిని చేయలేదుకి అన్యాయము, నువ్వే దేవుడికి అన్యాయం చేస్తావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయంలో మరి 12వ వచనంలో ఒక చక్కటి మాట్లాడుతుంటే కష్టజీవుల గురించి అక్కడ మాట్లాడుతూ, ఆ కష్టజీవులు ఎంత 5, 12 కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర పొందుదురు అన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నా చూడమ్మా. మరి ప్రసంగి గ్రంథం 5 మనం 11 చూస్తే 11 అదే కష్టజీవుల గురించి అక్కడ 12 కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర పొందుదురు, ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి వల్ల నిద్ర పట్టదన్నాడండి. ఇక్కడ ఐశ్వర్యవంతులు పక్కగా పెడితే కష్టజీవులు ఎవరమ్మా? కష్టజీవులు. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఏంటి మేము ఎంత పడుకున్నా నిద్ర రావట్లేదంటే, నిద్ర రావాలంటే ఏం చేయాలి? నిద్ర రావాలంటే ఏం చేయాలమ్మా? ఈ దేహము కష్టపడాలి, దీనికి అలసట రావాలి. అందుకే కష్టజీవులు అంటండి ఏం చేస్తారంట? ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా హాయిగా పడుకుంటారంట. అదే పని లేనివాడు పని లేనివాడు ఎక్కువ తిన్నా నిద్రటదు, తక్కువ తిన్నా నిద్రట్టదు. దేహానికి కష్టం ఉండాలి, సుఖం ఉండాలి, అప్పుడే ఈ దేహం రిపేర్ చేయబడుతుంది. కష్టజీవులు కష్టపడాలి. అందుకే పూర్వీకులు ఎంతగా కష్టపడేవారో అంతగా రెస్ట్ తీసుకునేవారు, అంత ఆరోగ్యంగా ఉండేవారు, అంత ఆయుష్కాలం బ్రతికారండి. ఇప్పుడు కష్టము లేదు, రెస్ట్ లేదు, ఆయుష్ లేదు, ఇట్టే రాలిపోతున్నారు కదా. చెట్టు మీద పిందిరి రాలిపోయినట్టు అప్పటికప్పుడు రాలిపోతున్నారు. దీనంతటికి కారణము దేవుడిచ్చిన క్రమాన్ని మనిషి తప్పించుకున్నాడండి, తప్పిపోయాడు. అందుకే ఇన్ని రోగాలు, ఇన్ని వ్యాధులు ఇవన్నీ రావడానికి దేవుని మీద మనం నింద వేస్తున్నాం కానండి, అసలు దేవుడిచ్చిన క్రమములను తప్పిపోయామని ఆలోచిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, అందుకే ఈ నిద్ర అనేది చాలా అవసరం అండి మన దేహాలకి. ఇవాళ వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పేది అదే. చూడండి, మానసిక రోగులు ఉండరు కదండి, వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అటువంటి మానసిక రోగుడికి ఎక్కువగా ఏమిస్తారు? వాళ్ళు నిద్ర మాత్రలు ఇస్తారు. ఏమిస్తారమ్మా? నిద్ర. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నిద్రలోకి వెళ్ళిపోతారంటండి. వీళ్ళు మాట్లాడి ఇవన్నీ కూడా ఏమైపోతారంట? మర్చిపోతారంట. అందుకే ఉదయకాలం మనం చేసిన పనులు, ఈ మాటలు, ఇవన్నీ కూడా రాత్రికాలం ఏమైపోతాం? మర్చిపోతాం.
అక్కడ ఏం చేద్దంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే అందులో అవసరం లేని చెత్తంతా కూడా ఏం చేస్తుంది, క్లీన్ చేసేస్తుందంట. క్లీన్ చేసి ఏదైతే ఇంపార్టెంటో అవి 2-3 మాత్రము జ్ఞాపకం ఉంచుకుంటుంది. అలాగే ప్రతి అవయవం కూడా రిపేర్ చేయబడుతుందంటండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ముఖ్యంగా యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలకు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము. ఎందుకంటే కష్టపడాలి, మనము కష్టం వెనుక రెస్ట్ తీసుకోవాలి. రాత్రులు ఏం చేయాలమ్మా, మనము చక్కగా విశ్రాంతి తీసుకోవటం వల్ల ఈ దేహము రిపేర్ చేయబడుతుంది. ఎందుకంటే రాబో దినాలలో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఆలోచనలో బ్రతకాలి. అవయవాలు బాగుంటేనే దేవుని పని చేయగలమండి. ఏండి, అన్నీ బాగుంటేనే దేవుని పని ఎక్కువగా చేయగలం మనం. లేదంటో ఏదో ఒక వంకతో దేవుని పని మనము తప్పించుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే మనం ఆలోచన చేస్తే ఏండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1 తెలుసు. అక్కడ నెబుకద్నెజరుకు నిద్ర పట్టలేదు. నెబుకద్నెజరుకు ఏం పట్టదమ్మా, నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంట, హృదయం అంటండి కలత చెందిందంట. మనసు కలత చెందింది. కలత చెందమంటే ఏవో ఆలోచనలు, ఏవో తలంపులు, ఏవేవో ఆలోచించేస్తూ ఉంటారు. ఈ ఆలోచన వల్ల ఏం పడదంట, నిద్ర పట్టదు. అందుకే అంటాడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు, మీరు ఆలోచించటం వల్ల మోర ఎక్కువ చేసుకోలేరు, మోర తక్కువ చేసుకోలేదు. ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఎందుకు సమస్త భారాన్ని నా మీద వేసి మీరు వండండి అన్నాడండి. అందుకే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేమొచ్చినా, ఏదొచ్చినా దేవా అని ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆయన దగ్గర ప్రార్థన చేసి ప్రతి భారము ఆయన మీద మోపి మనం ఏం చేయాలమ్మా, ఆయన చిత్తానికి వదిలేయాలి. అంతే తప్ప రాత్రి అనక పగలనక ఆలోచించేయటం వల్ల మనం ఏం చేయగలదు ఏంటి, ఆలోచించడం మనం ఏం చేయగలము, మనం ఏమీ చేయలేమండి. ఎందుకంటే జరిగించేవాడు ఆయన, సమస్తము సమకూర్చేవాడు ఆయన దగ్గర మనం మొరపెట్టాలి. బలహీనతగా ఉందా మొరపెట్టు, అవసరతగా ఉందా మొరపెట్టు, ఏంటి ఏదన్నా పరిస్థితులు బాగోలేదా మొరపెట్టు. అంతే తప్ప ఆలోచించేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. నెబుకద్నెజరుకు అంటండి హృదయంలో కలత. ఏమొచ్చేది కలత, నీ రాజ్యము పడిపోతుంది, నువ్వు పోతావు అనగానే ఏమొచ్చేది, దీనికి నిద్ర పట్టలేదంట. అలాగే మన ఆగాడేంటి, ఆగిందా, ఏం ఆగదు. దేవుడు ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ పెడతాడు. సమయానికి మనం వేచి చూడాలి, సమయానికి మనం ఆలోచిస్తూ దేవుని కొరకు బతకాలండి. అందుకే మనసులో మనం ఏం కలత ఉండకూడదండి. కలత ఉండకుండా మనము సమస్త భారాన్ని దేవుని మీద మోపేయండి. దేవుని పని చేయండి, దేవుని కోసం బ్రతకండి. ఆయనే సమస్తాన్ని ఏం చేస్తాడు మనకండి, సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడండి. మనం చదువుకుంటాం, ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకోడు నిద్రపోడు. బాగానే చదువుకుంటాం, మళ్ళా ఎందుకైనా డౌట్. కునుకుడు నిద్రపోవడం తెలుసు, మళ్ళా ఎందుకైనా అనుమానం. చూసారా, ఇటువంటి ఎన్నో వాటిని బుర్రలో పెట్టేసుకొని మనము దేవుని కోసం బ్రతకకుండా లోకములో తప్పిపోతున్నామండి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే నిద్ర అనేదండి ఈ దేహానికి చాలా అవసరము. నిద్రలు చాలా ఉన్నాయి. గాఢ నిద్ర ఉంది, మరణ నిద్ర ఉంది, మామూలు నిద్ర ఉంది, చాలా నిద్ర ఉన్నాయి. అలాగని నిద్ర ఎక్కువైన వాడు ఏమంటాడు సామెతల గ్రంథంలో, నిద్ర ఎక్కువైనా ప్రమాదమే. కొంతమంది చూడండి, పొద్దున చదదాకా పడుకునిక పని ఉండదు, పాట ఉండదు, ఏముండదు, ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు. అటువంటి వాడి పరిస్థితి ఏం చెప్తున్నాడు, వాళ్ళు దరిద్రులు అవుతారంటానండి. వాళ్ళు చింపు కూడా ధరించుకుంటారు. నిద్రమత్తు వల్ల భోజనం కూడా చేయనటువంటి నిద్రమత్తు వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కాదండి. అటు ఉంది ఇటు ఉంది, ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. నేను తక్కువైతే ఎంత ప్రమాదమో చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఈ దేహం అనేది దేవుడిచ్చాడండి. ఇది దేవుని కొరకు ఉపయోగించాలంటే ప్రతి విషయములో మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచన చేయండి. ఎందుకంటే మరి అక్కడ తేనె ఉంది, విషమం ఉంది, రెండు తాగుతామండి. ఏ తాగుతాం,
తేనె తాగుతాం, విషం తాగం. ఎందుకంటే విషం తాగితే చచ్చిపోతాం. మరి దేవుడు చెప్పాడు కదా నా పని కోసం దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించమని. మరి ఆ జాగ్రత్తగా ఉపయోగించొద్దా? ఇక్కడికి వచ్చినప్పుడు డౌటే, ఇక్కడ వచ్చేప్పటికి డౌటే. దేహమే కదా, ఏమైపోతుంది? ఎందుకంటే ఈ దేహానికి దేవుడు రేపు లెక్క చెప్పాలండి, ఊరుకోడు. ఇది ఆయిందండి, ఇది మంద కాదు, ఆయనది. ఆయన మనకిస్తే ఆదాము అవ్వలో ఏదేడు తొనలో చేసే తప్పు వల్ల ఏమైపోయింది? ఇది పాపం అనే పడిపోయింది. పోలే వదిలేడా? మళ్ళా క్రీస్తుని పంపించి ఆయన రక్తం పెట్టి మళ్ళీ దీన్ని కొన్నాడు. ఆ రక్తం పెట్టి దీన్ని కొన్నాడండి. ఇప్పుడు ఎవరిది? ప్రభుది. అందుకంటే పౌలు గారు మనం బ్రతికినను చనిపోయినను మనము మనవారము కాదు, మనం ప్రభువారం. అంటే అర్థం ఏంటి? ఈ దేహం ఆయనది. కాబట్టి దేహముతో దేవుని పని చేయాలంటే ఈ దేహాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి మనము. అంతేనంటారా? ఏమ్మా, కోతకి వెళ్ళారు కదా, కోసారు, కొడవలు తెచ్చారు, ఏం చేస్తారండి ఇక్కడ? ఇలా గట్రేస్తారండి. చక్కగా గొడ్డ చుట్టి, గొడ్డని చుడతారు మళ్ళను. ఏమ్మా, కొడవలు గొడ్డని చుట్టాలి. మీకు తెలదా? కోతకి వెళ్ళి వాళ్ళు గొడ్డలు చుట్టేస్తారు, మీకు తెలదా? గొడ్డని చుడతారనుకున్నారే? కొక్కుళ్ళు మళ్ళీ అటు ఇటు వంగితే కోత తెగదు. అది భద్రంగా ఉండాలి. కింద పడిన కొక్కులకి ఏమవకూడదు. చక్కగా గొడ్డ చుట్టేసి ఏం చేస్తారు? దాన్ని పక్కకు పెడతారు. ఉదయం లేచిన వెంటనే మళ్ళీ చక్కగా నూనె రాసి మళ్ళీ పట్టుకెళ్తారు, మళ్ళీ కోతారు. ఆఫ్టర్ ఆల్ ఒక కోటకి పనిముట్టేలాగా వాడుతున్నా కదా. మరి దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కోసం ఎలా వాడాలో తెలియదే నీకు? నిష్టానుసారిగా వాడేస్తావా? నివసరాల కోసం వాడేస్తావా? లోకంలో ఇచ్చాడు కదని దాన్ని ఎలా మడతాడో ఉపయోగించేస్తావా? అందుకంటాడు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా అప్పగింపకండి. చాలా జాగ్రత్త అన్నాడండి. ఈ దేహము దేవునిదమ్మా, ఈ దేహము దేవునిది. దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనిషి ఆయుష్ తగ్గిపోతుందంటే దానికి కారణం ఇవ్వాలండి, మనిషికి సరైన నిద్ర లేకపోవటం అని అంటండి. ఇన్ని రోగాలు మనిషికి వస్తున్నాయంటేనండి కేవలం ఆహారం, నీరు ఇవన్నీ అని అనుకుంటున్నాం. ఇవి కాదంటండి, సరైన నిద్ర లేకపోవటం వలనంటండి. ఆలోచన చేయండి. అలాగన్నాం కాదండి, రోజు ఎలుపు నిద్ర, బైబిల్ చదవకుండా ప్రార్థన ఒక నిద్ర పొమ్మని కదమ్మో. దేవుని పని కోసం దీన్ని రెస్ట్ తీసుకోమంటున్నాం. దేవుని పని భావి తరాలో చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము జాగ్రత్తగా దాయాలి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే ఎనిమిది గ్రంథం 31:6 అంట చూడండి, నిద్ర అంటండి ఆయనకంట బహు సంతోషాన్ని ఇస్తుందంటండి. నిద్ర ఏం చేస్తాడంట ఆయనకమ్మా? ఎనిమిది గ్రంథం 31:6 ఉంటుంది, బహు సంతోషాన్ని ఇస్తుందంట. ఏంటది? నిద్ర. ఆలోచన చేయండి, నిద్ర. ఎందుకంటే నిద్రపోవటం అనేది మరి ఈ దేహానికి చాలా రెస్ట్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ దేహము దేవుని కోసం పనిచేయాలంటే దీన్ని అరిగిపోకుండా, పాడైపోకుండా దీన్ని భద్రంగా కాపాడుకోవాలనుకుంటే ఏకైక వైద్యం ఏం తెలుసండి? మందులు, నీరు, ఆహారం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన ఈ దేహానికి సరైన నిద్రను ఇవ్వాలి. ఎందుకని? శుభ్రంగా పడుకుంటారు కదండి, దేవుని పని చేయడానికి దీనికి రెస్ట్నిచ్చి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈ నిద్ర అనేది సరిగ్గా లేకపోతే ఇవాళ ఇన్ని రోగాలు మనిషికి వస్తున్నాయంటండి. ఒకటి కాదండి, ఎన్ని రోగాలు. పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాకు, ఏంటి రకరకాల రోగాలు. ఒకటి కాదండి, ఏంటి రక్తపోటు, షుగర్ అనేది కూడా దీని కూడా వస్తుందంటండి. షుగర్ కూడా నిద్ర లేకపోతే షుగర్ పెరిగిపోద్దంట మనిషికండి. సరే నిద్రకపోతే షుగర్ పెరిగిపోద్దంట. ప్రతిదీ చాలా ఉన్నాయి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకు దేవుడు రాత్రిని మనకి ఇచ్చారు తెలుసండి? నిష్టం వచ్చినట్లు ఉంటావు కదండి, రాత్రి రెస్ట్ తీసుకొని ఉదయం దేవుని పని చెయ్యాలి. అది ఆయన కాన్సెప్ట్. అందుకే రాత్రిని ఎలాటాకి చంద్రుడిని, నక్షత్రాలు ఇచ్చాడు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఉదయం లేగానే నీ కుటుంబాల కొరకు, దేవుని కొరకు నువ్వేం చేయాలి? పని చేసుకోవాలి. ఇవాళ రాత్రి లేదు, పగల లేదు, మనిషి నిరంతరము పని చేస్తూ ఉన్నాడు. అందుకే ఇన్ని రోగాలు, ఇన్ని మరణాలండి. ఎన్ని మరణాలు చూస్తండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా.
ఆలోచన చేయండి. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని అర్ధాంతరంగా మనము ముగించుకోకూడదండి. ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం ఏం చేయాలి? పూర్ణ ఆయుష్ గలవారిగా ఉండాలంటే మనము కూడా ఆయన చెప్పిన పని మనము చేయాలి. ఆలోచన చేయండి.